మా అన్నయ్య వాళ్ళ కోల్డ్ ఫామ్ షెడ్కి వచ్చాం అనమాట. రండి చూద్దాం. ఇదిగో చూసారా, ఇటొకటి మనం ఇంతకు ముందు వైజాగ్కి మా అమ్మాయి ఇంటికి సెలవులకు వచ్చినప్పుడు కూడా నేను సెట్ చూపించాను. అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. రండి చూద్దాం ఎలా ఉన్నాయి. ఈ కోళ్ళు చూసారా, ఇవి దాదాపు 28 రోజుల నుంచి 30 రోజులు అయిన కోళ్ళు అనమాట. ఇంతకు ముందు వచ్చినప్పుడు చాలా చిన్నవిగా ఉన్నాయి. లాస్ట్ టైం వైజాగ్కి వచ్చినప్పుడు చూపించాను కదా కోళ్ళు అప్పుడు. ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపలికి వచ్చేసాము. ఇదిగా చూసారా, ఆ చివరి నుంచి షెడ్డు ఆ చివరి వరకు కూడా ఉందన్నమాట. ఇదొక షెడ్డు. కోళ్ళు చూసారా, ఇవి 28 నుంచి 30 డేస్ అయిన కోళ్ళు అనమాట. అదిగో అక్కడ పని వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఆ చివరి కనిపిస్తున్నారా, అక్కడ పని చేసుకుంటున్నారు. చూసారా కోళ్ళు. అక్కడ ఫీడింగ్, కోళ్ళకి ఫీడింగ్, అలాగే వాటర్ తాగడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా పెట్టారనమాట. ఫ్యాన్లు వచ్చేసి ఇక్కడ ఏమైనా అంటే కోళ్ళు ఉన్నప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలాంటి స్మెల్ ఏమైనా ఉంటే బయటకు పంపించేసి కోళ్ళకి చల్లగా గాలి వేయడానికి పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే ఈ చివరి నుండి ఆ చివరికి కూడా ఫ్యాన్లు పెట్టారనమాట. అదిగో ఇటువైపు కూడా పెట్టారు. అవి చూసారు కదా, చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడ స్మెల్ కూడా ఫ్యాన్లు గాలిని బయటకు పంపించడం వల్ల స్మెల్ కూడా రావట్లేదు, చాలా నీట్గా ఉంది. ఒకవేళ స్మెల్ వస్తే నిజంగా ఉండలేమేమో. ఇవి వచ్చేసి కోడికి పెట్టే ఫీడ్ బస్తాలు అనమాట. ఒక షెడ్ ఉంది కదా, ఇది ఒక షెడ్, అటువైపు ఇంకో షెడ్ ఉంది, అది కూడా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఆ షెడ్ చూసాం కదా, అవి అటువైపు ఇంకో షెడ్ ఉంది, అది కూడా చూసేద్దామండి. ఇది వచ్చేసారా, ఇది ఇంకొక షెడ్. అదిగో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇది రెండో షెడ్. ఫస్ట్ షెడ్ వచ్చేసి అదిగో దీనికి ఆపోజిట్ లో అక్కడ ఉంది చూసారా, అది ఫస్ట్ షెడ్, ఇది సెకండ్ షెడ్ అనమాట. సేమ్ అగో కోళ్ళు తినడానికి ఫీడింగ్ ఏర్పాటు చేశారు, అలాగే వాటర్ తాగడానికి వాటర్ కూడా. ఇక్కడ కూడా సేమ్ ఫ్యాన్లు కూడా చెడు గాలిని బయటకు పంపించడానికి, ఫ్రెష్ గాలిని లోపలికి రావడానికి ఇక్కడ కూడా ఫ్యాన్లు సేమ్ అలానే పెట్టారనమాట. చలికాలంలో హీట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ అదిగో ఆ దూరానికి అక్కడ ఒక టబ్ కనిపిస్తుంది కదా, అది ఇనుపదనమాట. అందులో మంటేసి కోళ్ళకి వేడిగా ఉండేలాగా చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. షెడ్లో కూడా సేమ్ అక్కడ పని వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. 24/7 ఇక్కడ ఎవరో ఒకరు పని చేస్తూనే ఉండాలి, కోళ్ళని చూసుకుంటూనే ఉండాలి. అందుకోసం అని చెప్పేసి మనుషులు కూడా పెట్టారనమాట. మా అన్నయ్య దగ్గరుండి చేపిస్తాడు. తిను ఓన్గా పెట్టుకున్న షెడ్లు అనమాట ఇవి. వీటిని చూసారా, అన్నీ ఒకే చోట ఎంత బాగా ఉన్నాయో. ఏంటంటే మనం చిన్నపిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో టైం టు టైము ఫుడ్, మెడిసిన్ జాగ్రత్తగా, చలి అయినప్పుడు చలికి, వేడైనప్పుడు వేడికి అలా ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో వీటిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు అనమాట మా అన్నయ్యని. ఎప్పుడు చూసినా అమ్మో వర్షం వస్తుంది కోళ్ళు ఏమైపోతాయి, చలేస్తుంది కోళ్ళు ఏమైపోతాయి, ఎండగాస్తుంది కోళ్ళు ఏమైపోతాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, కానీ అప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే వీడు ఇంత బాధపడతాడేమో మా అన్నయ్య అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని ప్రాణాలని నిజంగా పెంచడం అంటే చాలా ఇబ్బంది కదా. ఎంత బిజినెస్ అయినప్పటికీ కూడా వాటిని పెంచడం అంటేది కొంచెం చిన్నపిల్లలు పెంచుకుంటేనే కదా వాడు పెంచినందుకు, వాడు బిజినెస్ చేసుకున్నందుకు ఏదో ఒక అర్థం అనేది లభిస్తుంది. అందుకే వాడు అంత టెన్షన్ పడతాడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజం చెప్పాలంటే నైట్లో సరిగా మా అన్నయ్య నిద్ర కూడా పోడనమాట. ఎక్కువ గాలేసినా, వర్షం వచ్చినా, లేకపోతే ఉక్కబెట్టినా అలాంటప్పుడు లేచేసి ఒకసారి మళ్ళీ షెడ్ దగ్గరికి వచ్చి చూసుకోవడానికి వస్తాడనమాట. ఒక విధంగా చెప్పాలంటే కంటి నిండా నిద్రపోడు, కడుపు నిండా తినడు, ఎప్పుడు కూడా ఇదే ధ్యాస ఉంటుంది. ఈ బ్యాచ్ వెళ్ళే వరకు కూడా వాడికి ప్రశాంతత అనేది ఉండదు అనమాట. అంత జాగ్రత్తగా వీటిని చూసుకుంటూ ఉంటాడు. చాలామంది కోల్డ్ ఫామ్ అనేది బిజినెస్ కోసమో వాళ్ళ లైఫ్ లీడ్ కోసమో పెడుతూ ఉంటారు. కానీ మా అన్నయ్య చిన్ననాటి అప్పటి నుంచి కూడా ఈ కోల్డ్ ఫామ్ పెట్టాలి అనేది తన కల అనమాట. దీనికోసం తను MBA పూర్తి చేసి దాంట్లో ఇలా మోగజీవుల కోసం, పశువుల కోసం, ఇలా అన్నిటి కోసం తెలుసుకొని మరి ఈ బిజినెస్ అయితే పెట్టారనమాట. ఒక విధంగా చెప్పాలంటే తను మెడికల్ రిప్రజెంట్గా జాబ్ చేసేవాడు కొన్నాళ్ళు. చేసి ఆ మెడికల్ రిప్రజెంట్గా పనిచేసినన్నాళ్ళు
ఈ కోళ్ళ గురించి, పశువుల గురించి, అన్ని రకాల మెడిసిన్, మనుషుల గురించి కూడా అన్ని రకాల మెడిసిన్ గురించి తెలుసుకొని అది ఏ టైంలో వేస్తే ఏ విధంగా పనిచేస్తుంది అవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు ఈ బిజినెస్లో దిగాడనమాట. దీనికోసమే ఒక మెడికల్ షాప్ కూడా పెట్టాడు, వెటర్నరీ మెడికల్ షాపు. ఆ షాప్ కూడా ఈ కేవలం పశువుల కోసం, ఈ మూగజీవుల కోసం, పక్షుల కోసం, వీటి కోసం మాత్రమే పెట్టాడనమాట. సో వాడికి ఇది ఒక బిజినెస్ అనే కాకుండా చిన్ననాటి కళ అని చెప్పడం ఉత్తమం అనమాట. సో ఇది ఈ కోల్డ్ ఫామ్ పెట్టడానికి కారణం. ఇన్ని బాధలు పడి ఈ కోల్డ్ ఫామ్ పెట్టుకున్నాడు. సో అందుకని వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మన దగ్గర ఉన్నంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇంటి దగ్గర కన్నా ఈ షెడ్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు అనమాట మా అన్నయ్య. బయటకు అయితే వచ్చేసాము. సరే, మా అన్నయ్య అక్కడ నించున్నాడు. అక్కడ ఎందుకు నించున్నాడు అంటే ఇప్పుడు కూడా కోల్డ్ ఫామ్ షెడ్ పైన పిల్లలు చల్లగా ఉండడం కోసం వాటర్ పెట్టారనమాట. ఆ వాటర్ సరిగా వస్తుందో లేదా అనేది చూస్తున్నాడు అనమాట. షెడ్లు చల్లగా ఉండడానికి వాటర్ అయితే పైన పెట్టడానికి పైపులు ఏర్పాటు చేశారు. అది ఒకవైపు షెడ్ అయితే తడిచిపోయింది, ఇంకో వైపు పెట్టారు. అదిగో చూసారు కదా, అక్కడ స్ప్రింకర్స్ లాగా అలా చుట్టూ స్ప్రెడ్ చేసి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి కదా, అది షెడ్ని చల్లగా ఉంచడం కోసం వాటర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా చల్లగా ఉండటం వలన కోళ్ళకి ఏం కాకుండా ఎండ ఎంత తీవ్రతగా ఉన్నా కూడా చల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కోల్డ్ ఫామ్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నాకు కొత్త కాబట్టి నేనే మీకు చెప్తున్నాను. చూసారు కదా, నాకు ఎప్పుడు వచ్చినా కూడా ఈ షెడ్ అయితే కొత్తగానే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు పిల్లలు ఒక్కొక్క సైజులో కనిపిస్తాయి అన్నమాట, కోడి పిల్లలు. సో చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇక్కడికి వస్తే ఏదో తెలియని ప్రశాంతత అనమాట. చాలా వరకు కోల్డ్ ఫామ్ దగ్గర కొంచెం ఎక్కువ కంపే వస్తుంది, కానీ ఇక్కడ ఫ్యాన్ ఉండడం వల్ల స్మెల్ బయటకు పంపించడం వల్ల ఏమో తెలియదు, కానీ ఇక్కడైతే కొంచెం తక్కువగానే స్మెల్ వస్తుంది. చాలాసేపు ఉండాలనే అనిపిస్తుంది అనమాట. సాధారణంగా అయితే కోల్డ్ ఫామ్ దగ్గర ఎక్కువసేపు ఉండడానికి అవ్వదు. కోల్డ్ షెడ్ల పైన చల్లగా ఎప్పుడు ఉండడానికి ఇక్కడ ఇవేమంటారు వీటిని, వీటి పేరేంటో నాకు తెలీదు. ఇగో వీటిని మా వైపు అయితే బీపీ పళ్ళు, చెర్రీ పళ్ళు అంటాము. వీటి చెట్లు అయితే వేస్తే పెద్దగా వస్తాయి కదా నీడలాగా, అందుకని చెప్పేసి ఈ చెట్లు అయితే వేశారు. ఇంతకుముందు పెద్ద చెట్లు ఉండేవి, గాలి వచ్చినప్పుడు అదిగో అక్కడ కనిపిస్తుంది కదా పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ చిన్న మొక్కలు నాటారనమాట. ఇంతకుముందు అయితే చాలా బాగుండేది, అసలు షెడ్ బయటకు కనిపించకుండా నీడొచ్చేది. ఇప్పుడు మొన్న పెద్ద గాలి వర్షం రావడం వల్ల అవన్నీ ఇరిగిపోయాయి. ఇప్పుడైతే చిన్న వేశారు మళ్ళీ. ఈ బీపీ పళ్ళని మనం హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగా పడుకున్నాయో. ఇప్పుడు వచ్చేస్తున్నాడు ఎక్కి వెళ్ళిపోవడం కోల్డ్ ఫామ్ షెడ్ గురించి. సో మరి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.